సార్ సభకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. సర్కార్ కూడా సమరానికి సై అంటోంది. గులాబీ బాస్ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడే ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట అధికార పక్షం. సీఎం మంత్రులే కాదు, సబ్జెక్టుపై పట్టున్న ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేందుకు ప్రిపేర్ చేస్తున్నారట. సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాలపై పిన్ టు పిన్ డిస్కషన్ సిద్ధంగా జరిగేలా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారట. సభా సమరంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్కు సర్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా ఏం జరగనుంది? సభలో పై చేయి సాధించేదెవరు? సభా సమరం, అధికార పార్టీ సర్వం సంసిద్ధం. కేసీఆర్ సభకు వస్తే కావలసినంత టైం ఇచ్చే యోచన. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు ఆన్సర్ ఇచ్చేలా ప్లాన్. సీఎం మంత్రులే కాదు, ఎమ్మెల్యేలతోనూ కౌంటర్ ఇప్పించే స్కెచ్. నిన్న మొన్నటి వరకు ప్రెస్ మీట్లు, బహిరంగ సభలతో సవాళ్లు, డైలాగ్ వార్లు నడిచాయి. ఇప్పటి వరకు బయట చేసుకున్న విమర్శలు కాస్త ఇప్పుడు అసెంబ్లీకి షిఫ్ట్ కానున్నాయి. అసెంబ్లీ వేదికగా నీళ్ల లొల్లిపై వార్కు రంగం సిద్ధమైంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నీటి వాటాల విషయంలో చేస్తున్న విమర్శలకు సభ వేదికగానే కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట కాంగ్రెస్ సర్కార్. సాగునీటి వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే దానితో పాటు ఏపీ ప్రాజెక్టులు, కృష్ణా గోదావరి జలాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు అవగాహన కల్పిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడీ అయ్యారు. అయితే ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్ట్, కృష్ణానదిలో తెలంగాణ వాటా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్, పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలకు కుదింపు వంటి అంశాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నీళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు వరుసగా ప్రభుత్వంపై అటాక్ చేస్తుండటంతో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. దీంతో నీళ్ల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిందేంటి, ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే విషయాలను అసెంబ్లీ వేదికగా తేటతెల్లం చేస్తామని హస్తం పార్టీ పెద్దలు చెబుతున్నారు. నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే కంటే ముందే ప్రజాభవన్ వేదికగా కాంగ్రెస్ ముఖ్య నేతలకు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలకు పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. కృష్ణా జలాల విషయంలో మొదటి నుంచి ఏం జరిగిందనే దానిపై మంత్రి ఉత్తమ్ వివరించారు. అసెంబ్లీలో ఇచ్చే పీపీటీకి మంత్రి ఉత్తమ్ నోట్ రెడీ చేసుకున్నారట. కృష్ణానది తెలంగాణలో 66% పరివాహక ప్రాంతం ఉంటే కేవలం 33% నీటి వాటాకు గత ప్రభుత్వం ఒప్పుకుందని అంటున్నారు. అంటే 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలకు ఒప్పుకున్నారని మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన కన్సెంట్ పై ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారట. కృష్ణానదిపై నిర్మాణంలో ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన పనులు, పెట్టిన ఖర్చు, ఇచ్చిన సాగునీటి అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారట. పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కేసీఆర్, హరీష్ రావు పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి కూడా మంత్రి ఉత్తమ్ కౌంటర్ రెడీ చేసుకున్నారట. పాలమూరు ప్రాజెక్టును 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కుదించారని చేస్తున్న విమర్శలకు కూడా వివరణ ఇవ్వనున్నారట. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా నడుచుకోవాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందట అధికార పార్టీ. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ అయి చర్చల్లో పాల్గొంటే ఆయనకు కావలసినంత టైం ఇవ్వాలని భావిస్తోందట. ఆ తరువాత ఆయన ప్రస్తావించే ప్రతి పాయింట్ పై సీఎంతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చేందుకు టీం వర్క్ చేస్తున్నారట. కేసీఆర్ మాట్లాడిన ప్రతి దానికి ముఖ్యమంత్రి, మంత్రులే కాకుండా ప్రభుత్వ విప్లు ఒక్కో పాయింట్ పై ఒక్కో సభ్యుడు కౌంటర్ ఇచ్చేలా ప్రిపరేషన్ జరుగుతోందట. అయితే కేసీఆర్ మాత్రం వస్తే తాను మాట్లాడుతా, లేకపోతే హరీష్ తో మాట్లాడించేలా ప్రిపేర్ చేసి పెట్టారని అంటున్నారు. తాను సభకు అటెండ్ అయితే వాటర్ ఇష్యూపై అంతా తానే మాట్లాడుతానని చెప్పారట. ఇన్ కేస్ తాను అసెంబ్లీకి రాకపోతే నీళ్ల అంశంపై హరీష్ రావే మాట్లాడుతారని సంకేతాలిచ్చారట. చూడాలి ఈ వార్లో పై చేయి ఎవరిదో మరి.